మహిళా శక్తిని కేవలం వంటింటికే పరిమితం చేయకుండా వారు అత్యున్నతంగా జీవించడానికి, ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఒక చారిత్రాత్మక హరిత విప్లవానికి శ్రీకారం చుట్టింది. పునరుత్పాదక ఇంధన రంగంలోకి మహిళలను ఆహ్వానిస్తూ సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనలో వారిని భాగస్వాములను చేస్తుంది. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, అటు పర్యావరణాన్ని ఇటు మహిళల ఆర్థిక స్థితిగతులను మార్చే ఒక వ్యూహాత్మక ముందడుగు. 2030 నాటి కాలుష్య రహిత ఇంధన సామర్థ్యాన్ని పెంచి తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రతి జిల్లాలో 8 ఎకరాల భూమిని ప్రజా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. మొదటి విడతగా 31 జిల్లాల్లో 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వేగంగా ప్రారంభమైంది. రాబోయే 3 ఏళ్లలో వీటిని మరింత విస్తరించాలని ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బృహత్తర ప్రాజెక్టు విజయవంతం చేసేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ TGREDO తో పాటు విద్యుత్ పంపిణీ సంస్థలైన TGS PDCL, TGN PDCL లతో ఒక కీలక ఒప్పందం చేసుకుంది. దీనివల్ల మహిళా సంఘాలకు కేవలం నిధులే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ సౌకర్యం, నిర్వహణలో పూర్తి స్థాయి ప్రభుత్వ మద్దతు లభిస్తుంది. సాంప్రదాయ పనుల నుండి బయటకొచ్చి హైటెక్ ఇంధన రంగంలో మహిళలు అడుగుపెట్టడం అనేది సామాజిక మార్పుకు ఒక గొప్ప సంకేతం. మరోవైపు ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా లభించే ఆదాయం మహిళా సంఘాలకు దీర్ఘకాలిక ఆర్థిక భరోసానిస్తుంది. వ్యాపార నిర్వహణ, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటూ రేపటి క్లీన్ ఎనర్జీ రంగంలో మహిళలు లీడర్స్ గా ఎదగడానికి దోహదపడుతుంది. ఫలితంగా అటు పర్యావరణానికి మేలు, ఇటు మహిళా లోకానికి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మాటలకు అతీతంగా చేతల్లో చూపిస్తున్న ఈ మార్పే ప్రజా ప్రభుత్వం అందిస్తున్న అసలైన సాధికారిత.